తరగతుల స్థాయికి తగినట్లుగా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు లేకపోవడంతో కలెక్టర్ తమీం అన్సారియా టీచర్లపై అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సిద్ధం చేసిన పులిహోరను కలెక్టర్ తిని దాని రుచిని పరిశీలించారు. రుచికరంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. వివిధ తరగతుల్లోని విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్య పుస్తకాలను పరిశీలించి విద్యార్థులతో వాటిని చదివించి వారిలోని విద్యా ప్రమాణాల స్థాయిని పరిశీలించారు. పాఠశాలలోని వంటగదిని తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంలో భాగంగా సిద్ధం చేసిన పులిహోరను కలెక్టర్ ప్రత్యేకంగా తిని దాని రుచిని పరిశీలించారు. రుచికరంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు వాటి రుచిని, నాణ్యతను ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎవరూ బడిమాని వేయకుండా చూడాలని టీచర్లకు దిశానిర్దేశం చేశారు. పాఠశాలలోని మొత్తం విద్యార్థులు టీచర్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. తగిన సంఖ్యలో పాఠశాలకు టీచర్లు లేరని స్థానికులు ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకురాగా ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, మండలాల అధికారులు పాల్గొన్నారు. మీ టీచర్స్ అందరూ కూడా మీరు తిని ఫస్ట్ టేస్ట్ చేయాలి, తర్వాతే పిల్లలకి పెట్టాలి. అసలు పుల్లగా లేదు, టేస్టీ లేదు, ఆయిల్ ఏం లేదు. ఆయిల్ కేజీ నాకు చాలా పోసా లేదండి. తినండి, అన్నం తింటారు. తినండి తినండి. అసలు బాగుంటుంది పెడతారు కదా. ఇప్పుడు తింటే దాంట్లో ఇంకా అది కలుపుతో ముందు కొద్దిగా కలిపి టేస్ట్ ఉందా, ఏదైనా ఉందా, లేకపోతే ఇంత నిమ్మకాయ పెడితే టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉప్పు లేదు, పులుపు లేదు, ఏం లేదు దాంట్లో. అసలు పులుపు లేదు. మీరు తింటారా ఇది? మీరు తింటారా ఇది? మరి పిల్లలు ఎలా తింటారు? చదువుతారా? ఒక వర్డ్ ఏంటి? కుటుంబం. ఇది చెప్పు, ఇది చెప్పు. ఇదేంటి చెప్తున్నారు? మీరు చదువుతారా? చెప్పు, ఇదేంటి? ముందు ఇది చెప్పండి, ఇది చెప్పండి, తర్వాత చెప్పండి. ఒక వర్డ్ ఏంటి? కుటుంబం. ఇది చెప్పు, ఇది చెప్పు. ఇదేంటి? ఇది చెప్పు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయమా.